ఆ కలువరిలో పలికినటువంటి 7 మాటలను ఎంతో చక్కగా తన బిడ్డల ద్వారా విడమర్చి అర్థవంతంగా అందరికీ అర్థమయ్యే రీతిలో మరి ఎలా ప్రార్థన చేయాలా, ఎలా దేవునిలో జీవించాలా, ఎలా ఉండాలా అన్న అంశాలను బట్టి మరి అందరూ కూడా మాట్లాడినందుకు దేవుని నామంలో అందరికి కూడా నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. దేవుని నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇప్పటి వరకు కూడా సిలువలో పలికినటువంటి 7 మాటల్లో మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించమని తండ్రిని వేడుకున్నట్లుగా మనం చూసాము. అంటే అక్కడ మనకు క్షమ, అందరినీ కూడా క్షమించేటటువంటి మనసు మనము కలిగి ఉండాలని, మరి మనము క్షమించుకోవాలా, ఇతరులను క్షమించుకోవాలా, దేవుని యొక్క క్షమాపణ మనం కోరుకోవాలా అనే అంశాన్ని బట్టి మరి క్షమాగుణాన్ని గురించి దేవుడు మాట్లాడాడు. అదేవిధంగా రెండో విషయంగా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని ఆ యొక్క దొంగతో ప్రభువైనటువంటి యేసయ్య చెప్పినట్లుగా మనము విన్నాము. ఎందుకంటే దేవుని యొక్క అద్భుతాన్ని, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ఆ కరుణ వాత్సల్యాన్ని, మరి ఆ యొక్క సిలువలో ఆయన ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో మరి ఎవరిని కూడా దూషించకుండా, ఎవరిని కూడా ద్వేషించకుండా, ఎవరిని కూడా ఒక్క మాట అనకుండా ఆయనకి ఇచ్చినటువంటి ఆ శిక్షను సంపూర్ణంగా ఆ సిలువలో భరిస్తున్నటువంటి ఆ స్థితిని చూసి ఆ దొంగ మారినట్లుగా, మారు మనసు పొందినట్లుగా వెంటనే పాపక్షమాపణ కోరుకొని మరి పరదేశికి మార్గాన్ని దేవుని దగ్గర తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా మూడో మాటగా, తల్లిని శిష్యుని చూసి మరి తల్లి యొక్క బాధ్యతను ఆ యొక్క శిష్యునికి అప్పచెప్పటం. అమ్మా, ఇతని కుమారుడు, అతన్ని చూసి ఈమె నీ తల్లి అని తల్లి యొక్క బాధ్యత. అంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా, ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యం చేయకూడదు. అది వాక్యములో ఉన్నటువంటి ధర్మము. తల్లిదండ్రులు మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. వారి పట్ల బాధ్యత కలిగి ఉండాలి మనము. ఆ బాధ్యతను ఆ కలవరిలో కూడా ఆయన మర్చిపోలేదు. ఆ బాధ్యతను నెరవేర్చేటటువంటి కుమారుడుగా మనకు తల్లిదండ్రుల పట్ల ఉండవలసినటువంటి బాధ్యతను మనకు తెలియజేశాడు. ఈనాడు తల్లిదండ్రుల పట్ల బిడ్డలు ఎలాంటి బాధ్యత కలిగి ఉన్నారు అన్నది మనం చూసినట్లయితే మరి ఎక్కడా కూడా ఎవరు కూడా స్వార్థంతో, తల్లిదండ్రులను స్వార్థంతోనే వాళ్ళ దగ్గర ఈవిని ఆశించి వాళ్ళని ఏ విధంగా చూస్తున్నారో మనము ఈనాడు చూస్తున్నాము. కాబట్టి అలా మనం ఉండకుండా వారిని మనము గౌరవించే వారముగా, సన్మానించే వారముగా, వారిని ప్రేమించే వారముగా, వారి యొక్క బాధ్యతను మనం భరించే వారముగా ఉండాలని ఆ మూడో మాటగా మనతో మాట్లాడి ఉన్నాడు. అదేవిధంగా నాలుగో మాట, ఏలీ ఏలీ లామా సబక్తా, దేవా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు అంటే, తండ్రి చెయ్యి విడిచిపెట్టకపోతే ఈ లోకములోకి వచ్చినటువంటి కార్యం అనేది నెరవేర్చబడదు. తండ్రి యొక్క చిత్తం అనేది జరిగించబడదు. తండ్రి యొక్క ఎడబాటును ఆ చిన్న ఆ సమయం ఒక్క వితిన్ సెకండ్ కూడా దేవుడు ఓర్వలేకపోయాడు. తండ్రి యొక్క ఎడబాటు. ఈరోజు మనము సంవత్సరాల తరబడి ఉంటాము తల్లిదండ్రులతో మాట్లాడుకుంటా, ఎవరినైనా కూడా పలకరించుకోకుండా ప్రార్థనలు చేస్తాము, ముభావంగా ఉంటాము. ఎలాంటి సిచ్యువేషన్ మనం ఎదుర్కొంటా ఉంటామంటే అలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలుగా మనం చలామణి అవుతుంటాము. కానీ ఆ ఒక్క సెకండ్ కూడా తండ్రితో ఆయన విడిగా ఉండటానికి ఇష్టపడలేదు. అందుకే అన్నాడు, తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు? తండ్రి చెయ్యి విడిచిపెట్టకపోతే ఈ లోక కార్యం జరగదు. ఈ లోకానికి వచ్చినటువంటి ఆ కార్యాన్ని దేవుడు తుదముట్టించలేడు. కాబట్టి ఎందుకంటే ఆయన దుష్టత్వం చూడలేనంత నిష్కలంకమైనది ఆ కన్ను. కాబట్టి పాప భారాన్ని మోసుకొని ఆ కలవరిలో ఏలాడుతున్నటువంటి ఆ కుమారుని వైపు చూడలేనటువంటి స్థితిలో ఆ చెయ్యిని వదిలిపెట్టినట్టుగా, ఆ చెయ్యిని వదిలిపెట్టకపోతే ఆ మధ్య ఆ యొక్క శరీరం అనే తెర చినగదు. ఆ తెర అనేది చినకపోతే మనం అవలికి వెళ్ళలేము. ఆ మార్గాన్ని మనకు ఇవ్వటానికి ఆయన చెయ్యి విడిచిపెట్టినట్లుగా మనము చూస్తున్నాము. అదేవిధంగా ఐదో మాటగా, దప్పిగొనుచున్నాను చక్కగా చెప్పారు పిల్లలు. దప్పిగొనుచున్నానంటే మరి ఆయన శారీరకంగా దప్పిగొనలేదు. ఆత్మల దాహము, ఆత్మల సంపాదన అన్నాడు. అక్కడ ఏమన్నాడంటే, నాకు తండ్రి యొక్క పనిని చేయటమే నాకు ఆహారము.
తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడమే నాకు ఆహారమై ఉన్నది అని అక్కడ మనకు తెలియజేసినట్లుగా మనము చూసాము. కాబట్టి ఆ దాహం అనేది ఏదంట? ఆ దాహం అనేది ఏది? ఆత్మల దాహము. శరీరముతో ఉన్నాడు, శరీరము ఆత్మ మిళితమై ఉన్నది. కానీ ఆ దాహం ఏందంట? ఆత్మల దాహము. అదేవిధంగా 6వ మాట సమాప్తమైనది. అంటే తండ్రి యొక్క చిత్తం ఈ లోకానికి ఏ కార్యార్థమై ఆయన వచ్చాడో ఆ కార్యాన్నంతటిని కూడా సంపూర్ణంగా చేసి ముగించాడు. సమాప్తం. ఎప్పుడు సమాప్తం అంటాం మనము? ఎప్పుడు చెప్తాం ఈ పనికి ఫుల్ స్టాప్ ఎప్పుడు పెడతాము? అదంతా కూడా మనం సంపూర్ణంగా చేసినప్పుడే ఆ యొక్క పనికి మనము ఫుల్ స్టాప్ పెడతాము. కాబట్టి యేసు ప్రభువు వచ్చినటువంటి కార్యం, ఆ కార్యాన్ని అంతటిని కూడా ఆయన సిలువలో జరిగించాడు. కాబట్టి ఆ కార్యాన్ని ఆయన ఏం చేశాడు? ఇది సంపూర్ణంగా ముగించాను కాబట్టి సమాప్తమైనది, సమాప్తమైనది. ఇప్పటి వరకు దేవుడు చెప్పినటువంటి ప్రతి మాట, ప్రతి ఆజ్ఞ ఆయన ఏది కూడా తప్పిపోకుండా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చి ఆయన సమాప్తి చెప్పినట్లుగా మనం చూసాము. అదేవిధంగా 7వ మాట లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనము. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఏమని చెప్పాడంట? ఏమని చెప్పాడమ్మా? ఇప్పటి వరకు కూడా తండ్రితో సంభాషణ చేశాడు. మరి చేస్తూ వస్తూ మధ్యలో కొంచెము గ్యాప్ అనేది, తండ్రి నా చేయందుకు విడిచిపెట్టావని అక్కడి నుంచి కొంచెము ఆయన మాటలుగా మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడికి వచ్చే కాలకే తండ్రితో మళ్ళీ యథాస్థితిగా ఆయన సహవాసం అనేది, సంభాషణ అనేది కొనసాగుతోంది. మరలా మొట్టమొదట ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు. అదేవిధంగా ఇక్కడేమంటున్నాడు? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. అంటే కార్యారంభము కంటే కార్యాంతము మేలు. అంటే ఏ కార్యం కొరకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు, ఏ కార్యం నిమిత్తము తండ్రి చేత పంపబడ్డాడు, ఆ కార్యాన్ని ఆయన తుదముట్టించాడు. అదే యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఒక మాట మనకు తెలియజేయబడుతున్నది. చేయుకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా చేసి భూమి మీద నేను నిన్ను మహిమపరిచి ఉన్నాను. ఎవరిని మహింపరిచాడంట? తండ్రిని మహింపరిచాడు. దేవుడు ఈ లోకానికి యేసు ప్రభువుని ఎందుకు పంపించాడు? ఏ కార్యార్థమై పంపించాడు? దేన్ని బట్టి పంపించాడు? ఆ కార్యాన్నంతటిని కూడా తండ్రి, నువ్వు నాకు చేతికిచ్చినటువంటి పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి నేను నిన్ను మహింపరిచి ఉన్నాను. దేవుని యొక్క నామాన్ని మహింపరిచినట్లుగా మనం చూస్తున్నాము, ఆత్మార్పణ చేసుకున్నట్లుగా చూస్తున్నాము. అవును, ఈ లోకానికి వచ్చి ఎన్నో కార్యాలు చేశాడు. ఎన్నో కార్యాలలో దేవుని యొక్క నామాన్ని మహింపరిచున్నాడు. తండ్రితో నాతో తండ్రి ఏకమై ఉన్నాము అన్నాడు. తండ్రి లేకుండా నేను ఏ కార్యాన్ని చేయలేను అన్నాడు. తండ్రి నాకు తోడుగా ఉండాడన్నాడు. మరి ఒకానొక సమయంలో తండ్రి నా చెయ్యిని ఎందుకు వదిలిపెట్టావు అని అన్నాడు. కానీ తండ్రి యొక్క ఎడబాటును సహించలేనటువంటి స్థితిలో మాట్లాడి ఉన్నాడు. ఈ లోకానికి ఆయన వచ్చినటువంటి కారణము, మరి పాత నిబంధన కాలంలో బలులు, నైవేద్యాలు, పొట్టేళ్ళు, పక్షులు, గువ్వలు, ఎద్దులు, కోడెలు, ఇవన్నీ కూడా బలులు. ఈ బలులన్నీ కూడా సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు. ఈ యొక్క బలులన్నీ కూడా సంపూర్ణ సిద్ధి కలగచేయలే. కాబట్టి ఎందుకు రావాల్సి వచ్చింది? పరిశుద్ధుని యొక్క రక్తము ఈ లోక పాపానికి ప్రాయశ్చిత్తం. పరిశుద్ధుని యొక్క రక్తము చిందబడాల. పరిశుద్ధుని యొక్క రక్తము మరి ఆ సిలువలో కార్చాల. అది తండ్రి యొక్క నిర్ణయము. తండ్రికి ఇష్టమైంది. ఈరోజు నువ్వు నేను బాధపడటానికి మనమెవరము?
తండ్రికి ఇష్టమైంది, నలగొట్టుటకు ఆయనకి ఇష్టమైంది, బాధ పెట్టుటకు ఆయనకి ఇష్టమైంది, చేయటానికి కుమారుడికి ఇష్టమైంది. నేను ఇలా చేస్తాను అని చెప్పి తండ్రికి చెప్పటము ఆయన సంపూర్ణ సిద్ధది. ఆయన అరమరకగా అవిశ్వాసంగా రాలా, సంపూర్ణంగానే. మరి మన పిల్లలు చెప్పినట్లుగా అక్కడ ఒక సభ జరగటము, అక్కడ ప్రభు అయినటువంటి యేసయ్య నేను వెళ్తాను, అక్కడ వెళ్ళి మీరు చెప్పిన పని అంతటిని కూడా నేను చేస్తాను అనే ఒక నిర్ణయాన్ని, తండ్రి నిర్ణయాన్ని గౌరవించి లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి మరి తండ్రి చెప్పినటువంటి పనినంతటిని కూడా ఆయన జరిగించి ఆ కలవరిలో ఆయన ప్రాణాన్ని తండ్రి చేతికే అప్పగించాడు. ఈ లోకంలో ఎన్నో అందరికీ కూడా త్యాగం చేశాడు. ఆయన శక్తిని, ఆయన బలమును, ఆయన సామర్థ్యతను, ఆయన జ్ఞానాన్ని, ఆయనలో ఉన్న మహిమను, ప్రభావాన్ని అందరికీ అక్కరలో ఉన్న వారికి, అంటే స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహిమ కార్యాలు జరిగించాడు. ఆయన శక్తి, ఆయన సామర్థ్యత, ఆయన జ్ఞానము, ఆయన బలము, ఆయన యొక్క ప్రభావము అవన్నీ కూడా అందరికీ ఇచ్చాడు ఈ భూలోకములో. తర్వాత మృతతుల్యమైనటువంటి ఈ యొక్క భూలోకానికి ఆయన జీవాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా రోమియో సైనికులకు ఆయన యొక్క పై వస్త్రాలను ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా అరిమత యోసేపుకు తన యొక్క దేహాన్ని ఇచ్చినట్లుగా, మధ్య దేహాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అన్నీ ఇచ్చేశాడు, అందరికి ఇచ్చేశాడు. మరి ఆత్మను మాత్రం దేవునికి ఎందుకు ఇచ్చాడు? తండ్రి నీ చేతుల్లో నా ఆత్మను పెడుతున్నానని తండ్రికే ఎందుకు ఇచ్చాడు? ఇవన్నీ కూడా అందరికి ఇచ్చాడు కదా, మరి ఆత్మను కూడా ఎవరికొవరికి ఇవ్వచ్చు కదా, మరి ఎందుకు ఇవ్వలేదు? మన్నైనది వెనకటి వలె భూమికి చేరును, ఆత్మ దయచేసినటువంటి దేవుని దగ్గరకే చేరాల. దేవుని దగ్గరనే అది భద్రంగా ఉంటుంది, ఆయన చేతుల్లోనే అది కాపాడబడుతుంది. కాబట్టి నమ్మకమైనటువంటి దేవునికి ఆత్మను అప్పగించినట్లుగా మనం చూస్తున్నాము. అదే స్టెఫన్ గారు మరి అపోస్తల కార్యాల్లో మనం చూసినట్లయితే 7వ అధ్యాయములో లాస్ట్ వచ్చిన 29వ వచనం, ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను పలుకుచుండగా. ఎవరికి చెప్పాడమ్మా? యేసుక్రీస్తుకు చెప్పాడు. యేసుక్రీస్తు ఎవరికి చెప్పాడు? తండ్రికి చెప్పాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి తండ్రికి మధ్యవర్తి ఎవరు లేరు. కానీ ఇప్పుడు స్టెఫన్ గారికి తండ్రికి మధ్యవర్తి ఎవరున్నారు? యేసుక్రీస్తున్నారు. కాబట్టి యేసు ప్రభుల వారు తండ్రి చేతికి తన ఆత్మను అప్పచెప్పుకున్నాడు. అదేవిధంగా స్టెఫన్ గారు ఎవరికి అప్పచెప్తున్నాడు? యేసు ప్రభువుకి ఆయన ఆత్మను అప్పచెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ మధ్యవర్తిగా ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నారు. మనం ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన అంతా చేసిన తర్వాత మనం ఏం చెప్తాము? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నానయ్యా అని చెప్పి మనము ప్రభు పేరును ఉచ్చరిస్తాము. అదేవిధంగా మనము పేతురు 1 పేతురు 4వ అధ్యాయము 19వ వచనం చూడమ్మా. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఎవరంట వాళ్ళు? ఎవరమ్మా? దేవుని చిత్త బాధపడేవారు. దేవునిలోకి వచ్చినప్పుడు శ్రమలు అనేవి ఉంటాయి, కష్టం అనేది ఉంటుంది, బాధ అనేది ఉంటుంది, ఇబ్బంది అనేది ఉంటుంది, ఇరుకు అనేది ఉంటుంది, అనేకమైనటువంటి సమస్యలు అనేవి ఉంటాయి. ఇప్పుడు యేసుక్రీస్తు ఉన్నటువంటి నావకి అలలు కొట్టబడ్డాయి, అంటే తుఫాను వచ్చింది కదా. అప్పుడు ఆ నావలోకి కూడా తుఫాను పంపబడ్డది. అంటే యేసుక్రీస్తు ఆ నావలో ఉన్నాడు, కానీ ఎందుకు వచ్చింది శ్రమ? యేసయ్య ఉన్నాడు, శ్రమ ఎందుకు వచ్చింది? శ్రమ వచ్చింది, కానీ కూడా అక్కడ ఎవరున్నారంట? ప్రభు ఉన్నాడు. ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. ప్రభువు లేకొచ్చినప్పుడు బాధ, కష్టము, దుఃఖము, వేదన. ఇక్కడ మనకు పూల పానుపు కాదు, పూల బాట కాదు. యేసు ప్రభు లేకొస్తే మనకు
పూల మీద నడుస్తాము అనుకుంటాం కదా, కానీ ముండ్ల బాట. ఈ ముండ్ల బాటను మనముగా తీసుకోవాలి. యేసుక్రీస్తు తనకు తానుగా తీసుకొని వచ్చాడు ఆ ముండ్ల బాటలో నడవటానికి, ఆ బ్రద్దలైన సందుల్లో నిలబడటానికి. మనకు తండ్రికి మధ్యవర్తిగా యేసు ప్రభు వచ్చి ఆ కష్టములో నిలబడ్డాడు, ఆ బాధలో నిలబడ్డాడు, మధ్యవర్తిగా నిలబడ్డాడు. అక్కడ నిలబడి మన పక్షాన మన పాపములు, మన దోషములు, మన అవిధేయతలు, మన అక్రమాలు, మన అవినీతి, మన యొక్క అన్యాయపు కార్యకలాపాలన్నిటికీ కూడా ఆయన ముగింపు చెప్పి తన రక్త ప్రోక్షణ ద్వారా ఈ లోకానికి రక్షణ, నిత్య జీవాన్ని ఇవ్వటం జరిగింది. అదే ఏప్రిల్కి రాసిన పత్రికలో చూద్దాము. 10వ అధ్యాయం అమ్మ. 10వ అధ్యాయం 1 నుంచి. ధర్మశాస్త్రము రాబోచున్న మేలులు చాయగలదే గాని ఆ వస్తువుల నిజస్వరూపము కలది కాదు. గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడును సంపూర్ణ సిద్ధి కలగజేయ నేరవు. అలాగా చేయగలిగిన ఎడల సేవించు వారు ఒక్కసారే శుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఇకను ఉండదు. గనుక వాటిని అర్పించుట మానుదురు కదా. అయితే ఆ బలులు అర్పించుడు చేత ఏటేటా పాపములు జ్ఞాపకముకు వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములు తీసివేట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయును కోరలేదు, కానీ నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. దేవుని యొక్క చిత్తం నెరవేర్చుటకే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు లోకానికి రావటం జరిగింది. ఆయన చిత్త ప్రకారమే ఏ కార్య నిమిత్తం ఆయన ఈ లోకానికి వచ్చాడో ఆ కార్యాన్ని సంపూర్ణంగా చేసి ఆయన ముగించి తన ఆత్మను ఆయన చేతులకి అప్పగించుకున్నాడు. ఆత్మార్పణ అనేది మరి ఎవరికి ఇవ్వలేదు, కానీ కాపాడేటటువంటి దేవుడు, రక్షించేటటువంటి దేవుడు, కాపు కాసేటటువంటి దేవుని చేతుల్లోనే పెట్టాడు. కాబట్టి ఈరోజు మనము ఎలా మన ఆత్మను మనం ఎవరికి అప్పచెప్పుకునే వారముగా ఉన్నాము? ఒకవేళ మన కుటుంబాలలో వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు వాళ్ళ యొక్క మరణించబోయే ముందు వాళ్ళు కొన్ని పనులు చేస్తూ ఉంటారు. వారి ఆస్తిపాస్తులు కానీ, వాళ్ళ వస్తు వాహనాలు కానీ, ఇంకా పొలాలు కానీ, ఇండ్లు కానీ, స్థలాలు కానీ, వాళ్ళకు ఉన్నటువంటి ధన సంపదలు కానీ, ఇవన్నీ కూడా ఎవరైతే నమ్మకంగా ఉంటారో, ఎవరైతే కుటుంబాన్ని బాధ్యతగా ఆ కుటుంబాన్ని పోషించగలుగుతారో అనే వారికి వీటన్నిటిని కూడా అప్పచెప్పుకుంటారు. ఎందుకంటే నేను వెళ్ళిన తర్వాత ఇతడు నా స్థానంలో ఉండి వీటినన్నిటిని కూడా కాపాడుతాడు అనే ఒక నమ్మిక, అనే ఒక భరోసా ఉండి వాళ్ళకి అప్పచెప్తాడు. అదేవిధంగా దేవుడు అన్నిటికీ కర్త, అన్నిటికీ కారణభూతుడు, అన్నిటికీ కూడా ఆయన చాలినంత దేవుడు. కాబట్టి మనల్ని కాపాడి, మనల్ని ఆదరించి, మనల్ని మోక్షానికి నడిపించేదానికి మధ్యవర్తిగా మార్గంగా ఎవరిని పెట్టాడమ్మా? మధ్యవర్తిగా మార్గం, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరకు ఎవరు కూడా రారు అని చెప్పేసి
ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని గురించి మనము తెలుసుకుంటున్నాము. అందుకే తండ్రి అయినటువంటి దేవుని చేతుల్లో ఆత్మను ఆయన భద్రంగా కాపాడుతాడు. నా తండ్రి చేతుల్లో ఉంటే నాకు సురక్షిత, మా నాన్న దగ్గర ఉంటే నాకు సురక్షిత అని చెప్పేసి చాలా సంతోషంగా ఆయన కేక వేశాడు కదమ్మా. బాధతో వేశాడా, ఏడుస్తూ వేశాడా, కష్టంతో వేశాడా? సంతోషంగా వేశాడంట. ఎందుకంటే తండ్రి చెప్పినటువంటి పని ఎక్కడ కూడా ఒక్కటి కూడా విడిచిపెట్టలేదంట. ఆయన చెప్పిన పని తూచా తప్పకుండా అన్నీ జరిగించాడంట, క్రమంగా జరిగించాడంట. క్రమంగా దేవుడు ఈ లోకానికి వచ్చి ఒక క్రమమైనటువంటి విధానం అనేది ఆయన అనుసరించినాడంట. ఆయన జీవిత విధానంలో ఆయన జీవిత మరి ఆ చర్యలన్నింటినీ కూడా ఆయన ఒక క్రమంగా చేసినట్లుగా మనం చూస్తున్నాము. ఎక్కడా కూడా దేవుని యొక్క నామాన్ని దూషణ పాలు చేయటం కానీ, ఎక్కడా కూడా దేవుణ్ణి దూషించడం కానీ ఏది కూడా చేయకుండా తండ్రి ఏదైతే చెప్పినాడో అదే దృక్పథంతో, అదే దృఢ సంకల్పంతో, అదే ప్రణాళిక, ఆ ప్రణాళిక బద్ధంగా ఆ కార్యక్రమాన్ని అంతటినీ కూడా ఆయన జరిగించి తండ్రి చేతికి ఆత్మను అప్పగించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అదే ఎబ్రిల్కి రాసిన పత్రికలోనే మనము 10వ అధ్యాయంలో 19వ వచనం చూడమ్మా. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమును అనగా నూతనమైనది జీవము గలదయు ఆయన శరీరం అను తెర ద్వారా ఏర్పరచబడినదినైన మార్గమును ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను, దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను, మనస్సాక్షికి కల్మషం తోసకుండినట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానం చేసుకొని శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదము. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందము. కొందరు మానుకొనినట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకని ఎడల ఒకడు పురిగొల్పవలనని ఆలోచింతము. ఆమేన్. దేవుడు ఈ లోకానికి వచ్చినటువంటి కారణము, ఈ లోకానికి వచ్చినటువంటి కార్యార్థము ఆయన సిలువలో ఒక్క మాట అంటే వీరేమి చూచున్నారు వీరెరుగురు వీరిని క్షమించమని చెప్పుటతో మొదలుపెట్టి తండ్రి నా ఆత్మను నీ చేతులకు అప్పచెప్పుకున్నానని ఆత్మార్పణ చేసుకొని ప్రాణం విడిచాడు. ఆయన ప్రాణం విడిచి ఆ యొక్క మధ్య తెర అంటే తండ్రికి మనకు ఉన్నటువంటి ఆ తెర, ఆ శరీరం అనే తెర చినగటము మనకు మార్గాన్ని తండ్రి దగ్గరికి వెళ్ళటానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఏర్పాటు చేశాడు. కాబట్టి మనము ధైర్యంగా ఉండాలా, విశ్వాసంగా ఉండాలా, నమ్మకంగా ఉండాలా. ప్రోక్షింపబడిన హృదయం గలవారమై ఉదకముతో అంటే వాక్యముతో ఉదక స్నానం చేసుకొని దేవుడి సన్నిధిలో సమాజంగా కూడటం మానుకోవద్దు, సంఘముగా కూడటం మానుకోవద్దు. మనకిచ్చినటువంటి ఆయుష్కాలమును, ఆరోగ్యమును, క్షేమమును, భద్రతను బట్టి దేవుని నామాన్ని మనం మహింపరుస్తూ, దేవుని నామాన్ని స్తుతిస్తూ, దేవుని నామాన్ని గౌరవిస్తూ, గణపరుస్తూ, మరి ఆయన కొరకు మనం ఆత్మను సంపాదిస్తూ, ఆయన రాకడ కొరకు మనము కనిపెట్టుకొని నిరీక్షించేటటువంటి బిడ్డలుగా ఉండాలని మనకిచ్చినటువంటి ఆ 7 మాటల ద్వారా మనం బలపరచబడుతూ దేవుని యొక్క నామములో దేవుణ్ణి మనము ఆ యొక్క అదే మట్టలాది వారంలో గాడిది ఎలా ఆయన ఎక్కించుకొని ఆ ఈదులు గుండా మోసిందో అలా మనము కూడా ప్రభువైనటువంటి యేసయ్యను మనము వీపుల మీద వెక్కించుకొని మరి అన్ని చోట్ల ఆయన సువార్తను ప్రకటించే వారముగా, ఆయన గొప్పతనాన్ని, ఆయన ఘనతను, ఆయన మహిమను ప్రసరించే వారముగా మనమందరము ఉండాలా. అట్టి కృపదేవుడు ఈ యొక్క సమయమందు మనందరికీ ఇవ్వాలని మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాము. ఒక పాట పాడుకుందాం.
నేడు నాతో కూడా పరదైసులోనా నీవును ఉందువని బాస చేశావు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరని నీవు క్షమ కోరినావు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరని నీవు క్షమ కోరినావు. కలువరి గిరి మీద సిలువలో ప్రభువా విలువైన నీ మాటలు మేము మరువగలమా. కలువరి గిరి మీద సిలువలో ప్రభువా నేడు నాతో కూడా పరదైసులోనా నీవును ఉందువని బాస చేశావు. నేడు నాతో కూడా పరదైసులోనా నీవును ఉందువని బాస చేశావు. అమ్మా అమ్మాయిక మీద ఇతడు నీ సుతుడు అన్నా ఈమె నీ జనని అన్నావు. సిలువలో ప్రభువా విలువైన నీ మాటలు మేము మరువగలమా. కలువరి గిరి మీద సిలువలో ప్రభువా ఏలీ ఏలీ లామా సబక్తాయని బాధతో గొప్ప కేక వేశావు. ఏలీ ఏలీ లామా సబక్తాయని బాధతో గొప్ప కేక వేశావు. తప్పిగొనుచున్నాను దేవా తప్పిగొనుచున్నాను దేవా ఉపశాంతి సమకూర్చమని కోరినావు. సిలువలో ప్రభువా విలువైన నీ మాటలు మేము మరువగలమా. కలువరి గిరి మీద సిలువలో ప్రభువా సమాప్తమైనది సర్వమనుచు తల వంచి ఆత్మార్పణ చేసినావు. తండ్రి నీ చేతిలో నా ఆత్మను ఉంచి తినని పల్కినావు. కలువరి గిరి మీద సిలువలో ప్రభువా విలువైన నీ మాటలు మేము మరువగలమా. కలువరి గిరి మీద సిలువలో ప్రభువా విలువైన నీ మాటలు మేము మరువగలమా. కలువరి గిరి మీద సిలువలో ప్రభువా ప్రార్థన చేస్తున్నాం. అందరం కూడా తలలో ఉంచి మోకరిస్తాం. స్తోత్ర నాయన పరిశుద్ధరాని కొందనాలు స్తోత్రాలు తండ్రి. కృపగల దేవా ప్రేమగల తండ్రి నాయన సర్వోన్నతుడ సర్వాధికారి మహోపకారి మహోన్నతుడ జీవాధిపతి నా ప్రభువా నాయన నీ బంగారు పాదాల చెంత చేరి నా ప్రభువా నాయన ఇప్పటి వరకు నాయన నిన్ను స్తుతించిన ఆయన ఘనపరిచిన ఆయన మహింపరిచి ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా నాయన. అయ్యా ఈ యొక్క నా తండ్రి నాయన అయ్యా పర్వదినాన్ని నా ప్రభువా నాయన మా కొరకు నా తండ్రి నా దేవా ఆ కలువరిలో నాయన నీ అమూల్యమైనటువంటి నాయన రక్తమును కార్చిన ప్రభా నీ ప్రాణమును నాయన మా కొరకు నాయన క్రయధనముగా ఇచ్చిన దేవుడు నా తండ్రి. మా పాపముల కొరకు నాయన మా దోషముల కొరకు నాయన మా అపరాధముల కొరకు నాయన మా అవిధేయతల కొరకు నాయన మేము చేసినటువంటి నాయన ప్రతి తప్పిదము కొరకు నా ప్రభా నాయన మీరు మా పక్షాన నా తండ్రి నాయన ఆ కలువరిలో నా తండ్రి దేవా అయ్యా సిలువ శ్రమలను నాయన అనుభవించినావు ప్రభువా. అయ్యా నీకు స్తోత్ర నా తండ్రి నాయన. ఆ యొక్క శ్రమలో కూడా నా ప్రభా నాయన 7 మాటలు నా ప్రభా నాయన
మీరు మాతో పలికి ఉన్నారు ప్రభువా. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరని చెప్పినావు తండ్రి. అయ్యా ఇదిగో నా తండ్రి, మార్పు నొందినటువంటి నాయన దొంగకు నాయన పరదైసులోనికి నాయన మార్గాన్ని చూపించినావు తండ్రి. తల్లి యొక్క బాధ్యతను నా తండ్రి నాయన శిష్యునికి అప్పచెప్పినావు దేవా. అయ్యా ఇదిగో నా తండ్రి, తండ్రి యొక్క ఎడబాటును నాయన వారవలేకపోయిన దేవుడు నా తండ్రి. అయ్యా ఇదిగో నా తండ్రి, సమస్తమును చూసిన ప్రభువా నాయన దప్పికొనుచున్నానన్నావు ప్రభువా. నీకు స్తోత్రం నా తండ్రి నాయన. సమస్తమును కూడా నాయన నెరవేర్చిన ప్రభువా, సమాప్తమైనదని చెప్పిన తండ్రి, తల వంచి నాయన ఆత్మార్పణ చేసుకున్న దేవుడు నా ప్రభువా. అయ్యా ఈ లోకానికి వచ్చిన ప్రభువా, ఏది కూడా నా తండ్రి నువ్వు చేయకుండా మానలేదు ప్రభువా. తండ్రి నీకేదైతే చెప్పాడో నా ప్రభువా, దాన్ని అంతటి కూడా నాయన ఈ లోకానికి వచ్చిన ఆయన సంపూర్ణంగా చేసి ముగించిన దేవుడు నా ప్రభువా. నీకు వందనాలయ్యా. అయ్యా నువ్వు నాయన మాతో చెప్పినటువంటి మాటలయ్యా, ఇదిగో మాకిచ్చినటువంటి ఉపదేశమయ్యా, మాకిచ్చినటువంటి బోధన ఆయన, మాకిచ్చినటువంటి నీ వాక్యాన్ని నా ప్రభువా వెల్లడి చేసే వారముగా నాయన, అయ్యా ప్రచురించే వారముగా నాయన, నీ శిలువ మరణాన్ని గురించి నాయన అయ్యా ఇదిగో నా తండ్రి అందరికీ కూడా ప్రకటించే వారముగా నాయన, నీ త్యాగాన్ని గురించి నా తండ్రి నాయన వివరించే వారముగా నాయన, నీ బలి యాగాన్ని బట్టి నా తండ్రి నాయన నీ నామాన్ని మహింపరిచే వారముగా నాయన మేముండటానికి సహాయము చేయండి ప్రభువా. మాకందరికీ కూడా నా తండ్రి నాయన అయ్యా ఈ మంచి శుక్రవారం నా తండ్రి మంచి వివేకమును, మంచి బుద్ధిని, మంచి మనస్సునివ్వండి అయ్యా. అయ్యా మా కొరకు నా తండ్రి నాయన త్యాగమైనవు తండ్రి, యాగమైనవు నాయన, మా కొరకు సమర్పణైనవు నా తండ్రి నాయన. శరీరమును దాల్చిన ప్రభువా, ఈ లోకానికి వచ్చిన ప్రభువా, శరీరముతో నా తండ్రి ఎన్ని బాధలు అనుభవించాలో నాయన అన్ని బాధలు అనుభవించినావు తండ్రి, అన్ని దెబ్బలు అనుభవించినావు నాయన. అయ్యా ఇదిగో నా తండ్రి నీకు ఇచ్చిన ఆ చెరుకులే నా ప్రభువా, ఆ యొక్క బాధలకు నాయన అయ్యా ఉపశమనముగా నా తండ్రి ఆ నొప్పులు తెలియకుండా ఉండటానికి నాయన ఆ యొక్క నాయన మద్యమునిచ్చినప్పుడు నా తండ్రి ఆ చెరుకునిచ్చినప్పుడు నాయన దాని రుచి చూసిన ప్రభా తాగనొల్లకపోయినావు తండ్రి. ఎందుకంటే శరీరముతోనే ఆ యొక్క బాధను అనుభవించాలని నాయన మీ యొక్క నా తండ్రి అయ్యా చిత్తమైనది కాబట్టి అయ్యా ఈ లోకంలో నాయన అనేక శ్రమలను పొందినావయ్యా, అనేక బాధలు అనుభవించినావు నాయన, అవమానించబడ్డావయ్యా, తృణీకరించబడ్డావయ్యా, త్రోసివేయబడ్డావయ్యా, నిరాకరించబడ్డావయ్యా, స్వరూపము లేకుండా సొగసు లేకుండా నా తండ్రి సుందరుడా అయ్యా మా కొరకు నాయన సొగసును పోగొట్టుకున్నావయ్యా, సుందరత్వాన్ని పోగొట్టుకున్నావయ్యా, సమస్తాన్ని పోగొట్టుకున్న దేవుడా మా కొరకు నాయన అయ్యా. అదిగో నా తండ్రి ఆ కలవరిలో నా ప్రభా నీ ప్రాణమును పెట్టావు తండ్రి, నీకు స్తోత్రం నాయన. అయ్యా నీ జీవాన్ని మాకు ఇచ్చినావు నాయన, స్తోత్రం నాయన. సహాయము చేసిన ప్రభా ఇదిగో కూడి వచ్చిన బిడ్డలందరికీ కూడా నాయన ఈ యొక్క శుభ శుక్రవారంలో నా తండ్రి ఈ శిలువ ద్వారా పలికినటువంటి నాయన 7 మాటల్లో ఉన్నటువంటి అంతరార్థము నా తండ్రి, పరమార్థము నా తండ్రి ప్రతి బిడ్డ గ్రహించిన ప్రభా వారి ఆత్మీయ జీవితంలో నా తండ్రి నాయన ఎటువంటి నా తండ్రి పొరపాటు లేకుండా, ఎటువంటి తప్పిదము లేకుండా, ఎటువంటి దోషము లేకుండా, ఎటువంటి పాపము లేకుండా తండ్రి అయ్యా నీ కొరకు నాయన అయ్యా నిర్దోషముగా నా తండ్రి నిష్కలంకముగా నాయన నిందలేని వారముగా నీతిగా యథార్థముగా నా తండ్రి నాయన ఇదిగో మా యొక్క శరీరమును, ఆత్మను, జీవాన్ని నా తండ్రి నీ రాకడ కొరకు నా ప్రభువా అయ్యా ఇదిగో నా తండ్రి నాయన అయ్యా కనిపెట్టుకునేటటువంటి వారముగా నా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా ఆయుత్తపరిచి సహాయమును దయచేయమని ప్రభా నీ బిడ్డలందరినీ కూడా చేతులకు అప్పచెప్పుకుంటూ తండ్రి ఈ యొక్క నాయన పర్వదినమున తండ్రి అనేక నా తండ్రి నాయన ఇదిగో నాయన సేవకులు నాయన సేవకురాల ప్రభా ప్రపంచవ్యాప్తముగా నా తండ్రి నాయన ఈ యొక్క నాయన శుభ శుక్రవారాన్ని నా తండ్రి జరుపుకొని చుండగా అందరినీ కూడా నాయన నీ ఆశీర్వాదాలతో నింపి నా తండ్రి నీ యొక్క జీవముతో నింపి నాయన నీ నామములో నాయన సమస్తమును కూడా నాయన సమాధానపూర్వకంగా మా జీవితాలలో అందరి జీవితాలలో శుభాన్ని నాయన మీరు దయచేస్తారని మీకు నాయన స్తుతులు స్తోత్రాలు అయ్యా చెల్లించుకుంటూ ఇప్పటి వరకు నాయన మాకు తోడుగా ఉంది నా ప్రభా ఈ యొక్క నాయన ఆరాధన అంతటి ఈ శిలువ ఆరాధన అంతటి కూడా నాయన మీరు జరిగించిన విధానాన్ని బట్టి మీకు నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రభైనటువంటి యేసుక్రీస్తు నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.
నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగములను సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారముల దేనిని మరొకము. ఆమేన్.